జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టుపై నేడు న్యాయ విచారణ ప్రారంభించనుంది. ఇప్పటికే ఘోష్ హైదరాబాద్కు చేరుకున్నారు. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో ఉన్న కమిషన్ కార్యాలయంలో విచారణ జరగనుంది. విచారణలో భాగంగా పలువురు అధికారులు, ఇంజనీర్లు, ప్రైవేటు వ్యక్తులకు సమన్లు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ విచారణ 2 వారాల పాటు కొనసాగుతుంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టుపై నేడు న్యాయ విచారణ ప్రారంభించనుంది. ఇప్పటికే ఘోష్ హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో ఉన్న కమిషన్ కార్యాలయంలో విచారణ జరగనుంది. విచారణలో భాగంగా పలువురు అధికారులు, ఇంజనీర్లు, ప్రైవేటు వ్యక్తులకు సమన్లు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ విచారణ 2 వారాల పాటు కొనసాగనుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ అందిస్తారు. రైట్, చెప్పండి మహేందర్. మొత్తంగా అయితే విచారణ మళ్ళీ కొంత ఊపందుకున్నదనే చెప్పుకోవాలి. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ అయితే కాళేశ్వరానికి సంబంధించి ఈరోజు హైదరాబాద్కు వచ్చి విచారణ ప్రారంభించనున్నారు. దాదాపు 2 వారాల పాటు ఈ విచారణ కొనసాగనున్నట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి మహేందర్? విజయ్, నేటి నుంచి కాళేశ్వరంపై న్యాయ విచారణ జరగనుంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు పైన రాజకీయాలు అయితే దుమారం సంగతి. సో కాళేశ్వరంలో జరిగిన అవినీతి, కాళేశ్వరం బ్యారేజ్ లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, ఎంతమంది ఇంజనీర్లు, వీరందరికీ కూడా దాదాపు అందరు నోటీసులు అయితే ఇచ్చింది. మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ పై జస్టిస్ వీసీ ఘోష్ కమిషన్ అయితే నేడు విచారణ చేపడుతున్నారు. న్యాయ విచారణ ప్రారంభించింది. అలాగే ఘోష్ ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ లోని బీఆర్కే భవన్ లోని కమిషన్ కార్యాలయంలో విచారణ జరుగుతున్నట్టు తెలిసింది. అలాగే విచారణలో భాగంగా ఇప్పటికే పలువురు అధికారులు, ఇంజనీర్లు, ఇటు ప్రైవేట్ వ్యక్తులకు కూడా సమన్లు జారీ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందని తెలుస్తుంది. ఇక 2 వారాల పాటు ఈ విచారణ కొనసాగనున్నట్టు కూడా తెలుస్తుంది. కాళేశ్వరం డిస్ట్రిక్ట్ లో అవినీతి, అక్రమాలు, అలాగే నాణ్యత లోపాలపై రేవంత్ సర్కార్ విచారణ కమిషన్ ఏర్పాటు చేసిన సంగతి తెలుస్తుంది. ఈ విచారణ కమిషన్ పైన గతంలో కేసీఆర్ నోటీసు రావడం, తర్వాత విచారణ చైర్మన్ ఆయన ఇవన్నీ మనం చూసాం. సో ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ఈ కమిషన్ చైర్మన్ ఈ విషయాన్ని వేగవంతం చేసినట్టు చెప్పొచ్చు. దీంతో కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఏదైతే శుక్రవారం నాడు హైదరాబాద్ అయితే చెప్తున్నారు మీరు. అలాగే విచారణ వేగవంతం చేయాలనే ఉద్దేశంతో 2 వారాల పాటు హైదరాబాద్ లోనే మకాం వేయనున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఈ సుందిల్లా, అన్నారం, అలాగే దీని 2 వైఫల్యాలకు గల కారణాలపై కూడా నివేదిక ఇవ్వనందుకు ఈ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఏజెన్సీ, అలాగే చైర్మన్ కూడా సమన్లు జారీ చేసే యోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరి దీంతో 2 వైఫల్యం ఉన్నా కూడా ఇంతవరకు ఎందుకు దీనిపైన క్లారిటీ ఇవ్వలేదని ఏదైతే వీటిపైన కూడా ఇలా కూడా సంబంధం వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇక మేడిగడ్డ బ్యారేజ్లు, అలాగే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై ఈ పదే విచారణ కోరినప్పటికీ మరి నివేదిక జాప్యం అయితే చేసింది. మరి ఈ నివేదికలు సమర్పించాలని అనేక సార్లు విన్నవించినా కూడా ఫలితం అయితే లేకుండా పోవడం, అందుకని ఈ సంస్థలను పిలిచి విచారణ నిర్ణయానికి అయితే ఈ చైర్మన్ అయితే వచ్చాడు. మరి ఈ అఫిడవిట్ దాఖలు చేసిన మాజీ ఐఏఎస్ అధికారులతో పాటు సర్వీస్ లో ఉన్న సీనియర్ ఐఏఎస్ ల ఈ క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ కూడా జస్టిస్ పినాకి చంద్రఘోష్ నిర్వహిస్తున్నట్టు సమాచారం అయితే అందుతుంది. మరి ఈ క్రమంలో బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అక్రమాలు, అలాగే దానిపై దృష్టి సారించారు. మరి 3 డ్యాంల నిర్మాణంలో 50 మందికి పైగా సబ్ కాంట్రాక్టర్లు ఉన్న సంగతి కూడా తెలిసిందే. మరి వీరందరికీ నోటీసులు ఇస్తారు. అలాగే ఈ విచారణకు అయితే వాళ్ళందరినీ పిలిచే అవకాశం కలిసింది. అతి త్వరగా ఈ విచారణ కంప్లీట్ చేసి దీంట్లో నిజాలన్నీ కూడా బయటకు పెట్టే అవకాశం అయితే ఖచ్చితంగా కల్పిస్తుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ మహేందర్.